నీ సమస్యను విడిపించే ఉపవాసం. ఈ అంశం పేరు ఏంటంటే నీ ప్రతి సమస్య నుంచి కూడా విడుదలిచ్చే ఉపవాసం, ఇది విడిపించే ఉపవాసం. ఎందుకంటే మనిషి ఒక పని చేసినంటే దానివల్ల జీతం పొందుకోవాలి, భక్తి చేసినంటే నెమ్మది పొందుకోవాలి. ఏమండి, ఉపవాసం ఉన్నాడంటే మన శరీరములకు ఆర్జవము, మన ఎముకలకు సత్తువ, మన మనసుకు నిత్యానందము రావాలి. ఒక బిడ్డని కన్నాడంటే ఆ బిడ్డను బట్టి తల్లిదండ్రుల సంతోషము కలగాలి. ఏమండి, ఒక వ్యవసాయాన్ని ఊడుస్తుందంటే ఆ వ్యవసాయం వల్ల లాభం సంపాదించుకుని ఏం చేయాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇలాగా మనిషి జీవితంలో కటిగా దరిద్రుడి దగ్గర నుంచి కూడా తెల్లవారం దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు ప్రతి దినము కూడా ప్రతి కోటీశ్వరం వరకు కూడా ఆశించేది ఏంటంటే ఆ దినము ఫలం ఆ దినము అనుభవించాలి, ఆ జీతం పొందుకోవాలి, ఆ మేలు అనుభవించాలి, ఆ లాభాన్ని పొందుకోవాలి. అప్పుడే ఆ దినములో తృప్తి. అవునంటారు కదంటారా? ఆమేన్. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో మనకున్న సమస్య నుంచి దేవుడు విడిపించునుగాక. ఆమేన్. మన చేతులు బలపరచునుగాక, మన అప్పులు తీరునుగాక, మనకు మారు మనసు కలుగు చేయనుగాక, మనకి పరిశుద్ధాత్మ అభిషేకము తాకిడి దేవుడు అనుగ్రహించునుగాక. మరెన్నడూ పాపము చేయడానికి మన హృదయం చుట్టూ దేవుడు కంచి వేసి కాపుదల అనుగ్రహించునుగాక. మన కుటుంబానికి క్షేమము కలుగునుగాక, మన గ్రామానికి రక్షణ కలుగునుగాక, మన గ్రామంలో ప్రతి నీచ కార్యం దుష్కార్యం కూడా దేవుడు తీసివేయనుగాక. దేవునికి అసలు ప్రతిదీ కూడా తొలగించునుగాక. మన కుటుంబంలో కార్యములు జరుగునుగాక. మన బిడ్డల చదువులు యందు ఉద్యోగంలో దేవుడి హస్తం తోడుగా ఉండునుగాక. మన పిల్లలకి వివాహం జరిగి మరి బిడ్డలకి వారు సంతోషంగా ఆనందించుదురుగాక. దూర ప్రాంతంలో విడుదల కలుగునుగాక. అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత కలుగునుగాక. రక్షణ లేని కుటుంబాలు రక్షణ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో ఎవరిది? మనదా? మనకి హాని జరగదండి, నమ్మండి. చెట్లు పడిపోతే మరి గాలి వస్తే పడవా? అయితే దేవుని ప్రాకారం మన చుట్టూ ఉంది, మన ప్రాంగణం చుట్టూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఉపవాసం ఉండి వచ్చిన వారు ఆహారం కొరకు ఆతృత పడతారా? ఆతృత పడతారా లేదా? ఆతృత పడతారండి. అలాగే ఆత్మ సంబంధం ఉపవాసంతో మనం వచ్చాం. ఇక్కడ మీకు ఒక ఆహారం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఈ ఆహారము ఆత్మ సంబంధమైన ఆహారం, వాక్యం అనే ఆహారం. నేనే జీవాహారమును, నేనే జీవజలమును నేనే. యెహోవా ఉత్తముడైన రుచి చూసి నా జీవాహారమును నీళ్ళిచ్చి నీళ్లు త్రాగువాడు మరి అన్నాడు ఆకలి తప్పికొనడు. వాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, బలము కలిగి ఉంటాడు అని దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. కనుక మొట్టమొదటిగా ఉపవాసం ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాక్యం వినడానికి మనసు కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి మాట. ఎందుకంటే అలా విన్నప్పుడు దేవుడు మన జీవితంలో విడుదల ఇస్తాడు, విమోచన కలుగజేస్తాడు, నిత్యానందం నిత్య సంతోషం దేవుడు కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇండియా పట్టణస్తులు ఒకరోజు ఒక దేవుని ఉగ్రతకి ఫారై ఉన్నారు. దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది, ఆ పట్టణం మీదకి. అప్పుడు దేవుడు ప్రకటన చేశాడు, ఇదిగో రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడాలంటే మీరు ఈ రకంగా దేవుని వైపు తిరగండి, దేవుని వైపు మనసు పెట్టండి, దేవుని మీద ఆనుకోండి, మీరు చేసిన దుర్మార్గమును దుష్టత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడేమో అని చెప్పేసి ఒక ఆలోచన దేవుడు కలుగజేసి ప్రకటన చేశాడు. ఆ నినేవే పట్టణస్తులు ఎలా విన్నారంటే వాళ్ళ వాక్యం వాళ్ళు ఏమండి చూడండి, అక్కడ ఎలా వినాలో చెప్తున్నాడు. అక్కడ నినేవే పట్టణస్తులు యోనా గ్రంథం చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయం, పేజీ నెంబరు 763, 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ సంగతి నినేవే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి
తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపతుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఎప్పుడైతే రాజు వార్త విన్నాడో ఆయన ఏం చేసినట్ట, తన సింహాసనం నుంచి దిగిపోయాడు, ఎంతో తగ్గించుకున్నాడు. దేని మనసు కలిగి రాజవస్త్రము తీసివేసి, ఇప్పటి వరకు లోక సంబంధమైన ఆలోచనలు మనసులో ఉంటే వాటిని తీసివేసి దేవుని వాక్యం వినడానికి మనసు కలిగి నీ ఆత్మని నీ మనసుని దేవుని పరిశుద్ధాత్మ చోటించి వాక్యం వినాలి. అంతేకాని ఆయన ఎప్పుడైతే చేశాడో వెంటనే మంత్రులు కూడా, జ్ఞానులు, మరి శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు కూడా ఆ రీతిగానే గోను పట్టుకుని దేవుని దగ్గర వేడుకుంటున్నారండి. ఎందుకని ఆయన ఆలోచన చెప్తే, ఒకవేళ దేవుడు మనం చేసిన ప్రార్థనని మనం విడిచిపెట్టినటువంటి పరిస్థితులను చూసి ఒకవేళ పశ్చాత్తాపతుడై ఎందుకు ఇలాంటి ప్రజలు నేను చంపివేయబోతున్నాను, వీళ్ళ మీదకి ఉగ్రత తీసుకొస్తున్నాను, వీళ్ళు మంచి వాళ్ళే కానీ తెలియక పాపం చేశారు కాబట్టి ఇప్పుడు ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు కాబట్టి వీళ్ళకి క్షమించాలని ఒక ఆలోచన దేవునికి కలిగించినట్టు మనం ఉపవాసం ఉండాలి. ఆయనకు ఆలోచన కలిగించేసే రీతిగా నీ సమస్య ఏదైతే ఉందో, నా కుమార్తె సమస్యలో ఉండడానికి వీల్లేదు, ఈ రోగంతో ఉండడానికి వీల్లేదు, ఈ యొక్క ఆర్థిక అప్పులతో ఉండడానికి వీల్లేదు, ఈ యొక్క త్రాగుడు వ్యసనంతో ఆమె భర్త బాధ పెట్టడానికి వీల్లేదు, వారి బిడ్డలు క్షీణించుకోవడం వీల్లేదని దేవునికి ఆలోచన కలుగజేయాలి. ఈ ప్రార్థన తప్పుడు దేవుని మహిమపడదాం. దేవుని మనసులో ఆలోచన గుర్తించాలి. నీ తగ్గింపు దేని మనసు, నీ సాత్వికము. మరి రాజవస్త్రం విడిచిపెట్టి గోనె పట్టు కట్టుకున్నాడండి ఆయన. ఎలా వినాలి మనం? తగ్గించుకుని వినాలి, దేని మనసు కలిగి వినాలి, విశ్వాసంతో వినాలి, ఆసక్తి కలిగి వినాలి, శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఆ మాట లేదు లక్ష్యం ఉంచాలి. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడు నీ ప్రతి సమస్యను, ప్రతి బాధని, ప్రతి ఆవేదన దేవుడు తీసివేయను గాక. ఆమేన్. ఇది మొట్టమొదటిది. రెండోది, నెహెమ్యా గ్రంథం చూడండి, అక్కడ నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూడండి. 21 చూడండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఇంకా ఏంటంట, మొట్టమొదటి ఏం చెప్పడం, మనకి విశ్వాసంతో వినాలి, మన హెచ్చింపబడుతున్న విడిచిపెట్టాలి, తగ్గింపు దేని మనసు కలిగి వినాలి, వాక్యం ముందు లక్ష్యం ఉంచాలి, దేవుని మాటని హృదయంలో చోటు ఇవ్వాలి. రెండోది ఏం చెప్తున్నాడు, ఆయన మాట శ్రద్ధగా వినాలంట. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలంటండి. ఒక మాట ఎవరైనా చెప్తున్నాడు, ఒకరి కోసం ఒకరు చెప్తున్నారు అనుకోండి, ఏదైనా నీ శత్రువు కోసం ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అనుకో, చెడు మాట, నష్టం గురించి ఏదైనా చెప్తున్నారు, అతను నష్టపోయాడని, అది సరిగా విని మనం ఏం చేస్తాం, ఎలాగెలాగ మనం సార్ చెప్పు చూపడతాం. అవునా? శ్రద్ధ పెడతాం. ఇప్పుడు మాట మీద ముందు శ్రద్ధ పెట్టలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా వినాలి మనం? లోక సంబంధం విషయం మీద శ్రద్ధ పెట్టకూడదు, దేవుని మాట మీద శ్రద్ధగా వినాలంట, జాగ్రత్తగా వినాలంట, జాగ్రత్తగా వినాలి. ఆయన మాట ఆత్మని పట్టుకుని వినాలి. నీ ప్రవర్తన అంతా చూస్తాడు దేవుడు. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా, విని సర్దుకుంటున్నావా, లేదా నీ ఆలోచన ఎక్కడుంది, నీ తలంపులు ఎక్కడున్నాయి, అన్ని చూసి నీతో మాట్లాడతాడు. కాబట్టి తిన్నగా ఆయన వైపు చూసిన యెడల నీకు శ్రద్ధ ఉన్నట్లు లెక్క. ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా, అమ్మాయి సరుకుచా, ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా ఏం చేయాలి, మనం జాగ్రత్తగా హృదయంలో తీసుకోవాలి. అప్పుడు దేవుని దర్శనం కలుగుతుంది నీకు.
దేవుని అభిషేకం కలుగుతుంది. అప్పుడు నీ హృదయంలో ప్రతి మాటకి ప్రతి సమస్య కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుడు మాట ఎక్కడుంటే అక్కడ సమాధానం కలుగును గాక. నా మాట నిన్ను బ్రతికిస్తుంది, బాధలను నెమ్మదిని కలుగజేస్తుంది. దేవుని మాట చోటు ఇవ్వండి. చాలా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఆయన జీవజలపు వాక్కులను ఎవరైతే విని దాని ప్రకారంగా ప్రవర్తించి గైకుని ఆ ప్రకారంగా జీవిస్తారో వారు హృదయంలో జీవదారిలో బయలుదేరుతాయి. వారు శాంతి తీసుకోవడం కాగా అనేకులకి వారు సాక్ష్యార్థమై సమాధానం ఇచ్చేవారే ఉంటారు. దేవుని పరిశుద్ధాత్మ పంచువారే ఉంటారు. దేవుని కార్యం వివరించేవారే ఉంటారు. జాగ్రత్తగా వినాలి, చాలా శ్రద్ధగా వినాలి దేవుని మాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీ శత్రువులకి శత్రువులు అవుతాను, నీ విరోధులకి విరోధులు అవుతాను నేను. అంటే నీ మీద ఎవరైనా పగపట్టి నీకు నష్టపరచాలనుకుంటే, నీ కార్యం చెడిపివేయాలనుకుంటే, ఎవరైతే మనకు మొట్టమొదటి విరోధి ఎవరు చెప్పండి? తెలియదా మీకు? మనకు మొట్టమొదటి విరోధి ఎవరు? అపవాది. వాడే అనేక మంది విరోధులు కలిగజేస్తాడు. ఈ లోకంలో మనకి కలహాలు పుట్టిస్తాడు, ఘర్షణలు కలిగజేస్తాడు, అసమాధానం పెడతాడు మన హృదయంలో. మొట్టమొదటిగా దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవించినట్లయితే, ఆయన మాట శ్రద్ధగా విన్నట్లయితే, జాగ్రత్తగా విన్నట్లయితే, నీ విరోధికి ఆయన నీ పక్షంగా నిలబడి శత్రువు నేను తరం కొడతాడట. దేవుని స్తోత్రం. నీ శత్రువు అవుతారు, నీ విరోధి నేను విరోధం అవుతారు. నువ్వు పగ తీర్చుకోనక్కర్లేదు, నేను తీర్చుకుంటాను పగ. నువ్వు పగ తీర్చుకుంటే 10 మంది వచ్చి నిన్ను కొట్టొచ్చు, నిన్ను భ్రష్టపరిచ చేయొచ్చు, నిన్ను నాశనం చేయొచ్చు. కానీ నన్ను జయించగలవాడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఏ రాష్ట్రం కానీ, దేశం కానీ, యజమాని కానీ, అధికారులు కానీ ఎవరినూ కూడా దేవుని బలంతో సమపడిన వారు ఎవరు కూడా లేరు. బలము నాదని ఒక్క మారు చెప్తే ఆయన 3 మార్లు పడిందంట. దేవుని స్తోత్రం. అందుకనే ఆయన పేరు బలవంతుడైన దేవుడు. ఆయన జయించేవాడు భూమి మీద ఎవడనో లేడు. ఆయన జయించేది ఏంటి తెలుసా? నీ ప్రార్థన. చెప్పలు కూడా దేవుడు భయపడు. ఆయన జయించింది ఏంటి తెలుసా? నీ మనస్సు, నీ హృదయం. ఆకాశాలు పట్టజాలని దేవాది దేవుడు నీ హృదయంలో నివసించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. అయినను సరే తగ్గించుకుని దేన మనుషులై పిడికినంత అయిపోయినా నీ పిడికిన గుండెలో ఇంకనూ కొంచెం తగ్గించుకునైనా ఇంకనూ తగ్గిపోయి నీ గుండెలో నివాసం చేయడానికి ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? నేను ఆదరించాలని, నేను చేత తీర్చాలని, నీ హృదయాన్ని నెమ్మది కలిగించాలని, నీ ఆత్మను సిద్ధపరచాలని, ఆయన రక్తాన్ని పురుషుని అభిషేకించాలని, ఆయన సేవలో వాడుకోవాలని, ఆయన రాజ్యాన్ని సిద్ధపరచాలని, పైన వాటి మీదకే మనసుని కలుగు చేయాలని. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. శ్రద్ధగా మాటలు వినాలి, విశ్వాసంతో వినాలి, జాగ్రత్తగా వినాలి. యెహోవా దొరుకు కాలం మంది వెతకాలి. ఒకవేళ నువ్వు వెతుకుదామన్నా సమయం లేకపోవచ్చు, మందిరానికి రాద్దామన్నా నీ కాళ్ళకి సహకరించబోవచ్చు, నీ చేతులకి సహకరించబోవచ్చు. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది వెలిగించబడాలి, అనేకులు వెలిగించాలి. ఆ దీపం నిత్యము కూడా వెలిగి ఉండాలి. అది ఆయన చిత్తము. నీ దీపం ఆరిపోదు. ఈ లోక సంబంధుల దీపాలు ఆరిపోవచ్చు, వాళ్ళ ఆత్మలో చనిపోవచ్చు. కానీ క్రైస్తవుడి దీపం ఆరిపోదు. ఎందుకంటే వాక్యం అనేటువంటి నూనె ఎప్పుడూ సిద్ధపరచుకుంటావు కనుక, విశ్వాసం అని ఒత్తునే కొంది కనుక, దేవుని ప్రాకారము, సింబల్ అనేటువంటి ప్రాకారము నీ హృదయం చుట్టుంది కనుక నీ దీపం ఆరిపోదు. అందుకని భక్తులు ఏమంటాడు తెలుసా మీకు ఈ సంగతి? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినావు. చూసారా ఎంత విశ్వాసం, అంత భక్తి ఆయనకి. నా దీపం ఆరిపోదునైనా, ఎందుకంటే అది నువ్వు వెలిగించావు, అది నీ ఆత్మచేత వెలిగించావు, నీ పరిశుద్ధాత్మ శక్తితో వెలిగించావు నైనా. అది ఆరిపోనే
కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో దేని విషయంలో కలవరం చెందొద్దు, ఏ సమస్యకు భయపడొద్దు. దేవునికి భయపడే వాక్యాన్ని చోటించినట్లయితే నీలో ఉన్న భయమును సమస్తను తొలగించును గాక, నీ సమస్యను పరిష్కరించును గాక, నీ హృదయాన్ని నిత్యానందం కలుగుచేయను గాక, నీ కుటుంబానికి విడుదల కలుగును గాక, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి అనేకులకు సాక్షివై జీవించదు గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ మరి మూడో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా విశ్వాసంతో వినాలి, శ్రద్ధగా వినాలి, భక్తి కలిగి వినాలి, భయం కలిగి వినాలి, క్రమముగా వినాలి, దేవుని వాక్యాన్ని చోటు ఇవ్వాలి. ఇక మూడోదిగా ఏం చెప్తున్నాడంటే, చిత్రం చూడండి, అక్కడ అపోస్తల కార్యములు లక్ష్యం ఉంచాలంటే వాక్యం మీద. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13 చదవండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదరంగు పొడి అమ్ము తునితైన పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయం తెరుచును కనుక పౌలు చెప్పిన వాక్యమందు లక్ష్యం ఉంచాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైన తుఫాను మీద లక్ష్యం ఉంచడానికి వీల్లేదు, దానికి పరిస్థితుల మీద లక్ష్యం ఉంచడానికి వీల్లేదు, దానికి వీసే గాలి మీద లక్ష్యం ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడికి వచ్చావో, ఎవరి పక్షంగా కూర్చున్నావో, ఏ దేవుని మాట వినడానికి వచ్చావో, ఏ దైవ వాక్కు చేత నీ విడుదల పొందుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నావో, నీ సమస్యను పరిస్థితి, నీ భారంను సులువుగా చేసే దేవుని ఎందుకు వచ్చున్నావో ఆయన పక్షంగా కూర్చుండి భోజనం చేయడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. మరి ఆమె ఏం చేసిందండి? పౌలు గారు నదీ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. అపొస్తలుడు పౌలు గారు ఈ సమయంలో లూదియ ఒక స్త్రీ తునితైన పట్టణస్తురాలు ఓదరంగ పొడి అమ్ముకుని జీవించేది. ఆ రోజు వ్యాపారం లేకపోయినా ఒక మాట ఉన్నది, ఆ మాట పట్టుకుని అక్కడికి వెళ్ళి దూరంగా బుట్టను పడేసింది. ఈ సమస్య ఏదైనా సరే దూరం అవ్వచ్చు, దాన్ని దూరం చేయను గాక, అది దూరం అవ్వను గాక. ఆమేన్. ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నీకున్నదాన్ని విడిచిపెట్టి, నీకున్నది వ్యాపారం అవ్వచ్చు, అది వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, లాభం సంపాదించుకున్నది కావచ్చు, అది నీకు లాభకరమైనది కావచ్చు, నీ బిడ్డలకు ఉపయోగకరమైనది కావచ్చు, కానీ దేవుని కొరకు విడిచిపెట్టే దేవుడిని విడిచిపెట్టడం. దేవుని స్తోత్రం. అలాగే లక్ష్యం ఉంచి ఆమె వెళ్ళి ఆమె దేవుని వాక్యాన్ని విన్నది కనుక దేవుడు ఏం చేశాడు? దేవుని వాక్యం ఏం చేసింది? లక్ష్యం వచ్చినప్పుడు ఏం చేసింది? ఆమె హృదయాన్ని తెరిచింది. దేవునికి మహిమ కలుగును కాదు. ఆమె హృదయాన్ని ఎప్పుడైతే తెరిచిందో ఆవిడ సాక్షిగా వాడపడ్డది. ఇంటికి తీసుకెళ్ళింది, కుటుంబాన్ని పరిచయం చేసింది, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం కూడా వాక్యం చెప్పించింది, రక్షణ పొందుకున్నారు, దేవుని నామాన్ని మహిమపరచాడు, దైవజనుని భోజనం పెట్టి సంతోషపరిచాడు. చెప్పకుండా దేవుని మహిమపరచాడు. సరే, ఎంత గొప్ప కార్యం జరిగిందో! అప్పటి వరకు అలాంటి కార్యం వెళ్ళలేదు, అలాంటి కార్యం చూడలేదామే. ఆమె హృదయం తెరపడినప్పుడంట ఇంతకాలము వ్యాపార నిమిత్తం లేని సంతోషం, భార్య బిడ్డల్ని భర్త నిమిత్తం లేని సంతోషం, బిడ్డల నిమిత్తం లేని సంతోషము, ఎంతో ఆనందాన్ని పట్టజాలని ఆనందాన్ని పొందుకుందంట. నీ హృదయం దేవుని తెలిసినట్టయితే నువ్వు దేవుని యందు ఆనందిస్తావు. మరి దేవుని యందు ఈరోజు నేను దేవుని యందు ఆనందించే మనసు ఉంది కాబట్టి నా ప్రతి సమస్యను దేవుడు తీరుస్తున్నాడు. మీ అందరికంటే సంతోషంగా ఉంటాను నేను. ఏమి పోనా ఏమున్నా సరే, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సరే నేను నిత్యానందంతో నింపబడతాను. ఎప్పుడు సంతోషంగా ఉంటాను. ఎప్పుడైనా నేను బయట దుఃఖపడ్డం మీరు చూస్తారా? దేవుని సంగతి తప్ప మరి ఎక్కడ కూడా దుఃఖపడ్డాను. నా కన్నంటే కన్నీరు వచ్చిందంటే వాక్యం చెప్తున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు, వర్షం చేసినప్పుడు కూడా మరి అన్నడు కూడా కన్నీరు రాదు. పాస్టర్ గారు చనిపోతే రేపు పొద్దున మీరు కన్నీరు కాచరా అని మీరు అడగవచ్చు. కన్నీరు కాచను, కన్నీరు కాచిన కన్నీరు పరలోక రాజ్యానికి కలవకుండా అడ్డుపడ్డ అయిపోతుంది, చప్పరపడి అయిపోతాం. అవునంటారే కాదంటారా? అది ఆత్మ పరదేశంలో చేర్చబడాలి. దేవుని పిలుపులో ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనం కన్నీరు కార్చకూడదు. ఏజ్కెళ్ళి గ్రంథం చెప్తారు కదా, చనిపోయిన గురించి వారి గురించి ఆడవద్దు, దుఃఖపడవద్దు, చింతించొద్దు, వారి కొరకు ప్రార్థన చేయి.
ఇదిగో నీకంటే ముందుగా వారు వెళ్తున్నారు, సంతోషించు, మరలా నువ్వు వెళ్ళడానికి సిద్ధపడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ముందు లక్ష్యం ఉంచిన వారికే ఇట్టి మనసు ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అది నీకు కఠినంగా కాపాడవచ్చు. ఇంత కఠినమైన మనసు పాస్టర్ కదా అనొచ్చు, అనుకోవచ్చు. అది కఠినమైన మనసు కాదు, దేవుని వాక్యం నెరవేర్చే మనసు. మీలో ఎవరికి బాధ కలగదు, నాకు బాధ కలిగినట్టు ఉంటాను. అప్పుడు కఠినమైందని అది కాదే. మీ అందరికంటే మెత్తన హృదయం నాది. నేను ఎలా చెప్పగలుగుతున్నాను ఆ మాట? అట్టి అనుభవాన్ని అనుభవిస్తున్నాను. వర్షంలో కన్నీరు వస్తుంది, నాకు పాటలు పాడుతున్న కన్నీరు వస్తుంది, వాక్యం చెప్తున్నప్పుడు కూడా దుఃఖము దేవుని ఆత్మగర్వం నాకు వస్తుంది. కాబట్టి ఆ మధురానుభూతిని మీకు తెలియజేయగలుగుతున్నాను. మీలో అటువంటి అనుభవం ఉంటే మీరు కూడా చెప్పగలరు. అవునగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వాక్యమందు లక్ష్యం ఉంచాలి. అప్పుడు దేవుడు నీ యందు లక్ష్యం ఉంచుతాడు, నీ కార్యమందు లక్ష్యం ఉంచుతాడు, దేవుడు నీ పని యందు లక్ష్యం ఉంచుతాడు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఇదిగో నా కుమార్తె కార్యం నేను చేయాలి, నా కుమార్తె విడుదల ఇవ్వాలి, వాళ్ళ కుమారులు బాగు చేయాలి. ఇది నా కుటుంబము, నేను కనిన కుటుంబం, నేను కొనిన కుటుంబము, నా రక్తము కాచినటువంటి కుటుంబం కనుక దీని కొరకు ప్రాణం పెట్టాను కనుక ఈ కార్యం నేను చేసిన నామాన్ని గొప్ప చేసుకుని మహిమపరచుకొని దేవుడు లక్ష్యం ఉంచి నిర్ణయం తీసుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. కనుక దేవుని సంధానంలో మన వాక్యంలో శ్రద్ధగా వినాలి. దైవజనం చెప్తున్నప్పుడు ఏమండి, ఆసక్తితో వినాలి, క్రమముగా వినాలి, విశ్వాసంతో వినాలి, వాక్యం ముందు లక్ష్యం ఉంచాలి. అప్పుడు ఆ వాక్యం నీ కార్యము నెరవేరుస్తుంది, నీకు విడుదల వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక.